గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదువు. వారిలో ఫుగెల్లు, హెర్మోగెనే అను వారున్నారు. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే తిమోతితో భక్తుడైన పౌలు గారు చెప్తున్నారు, నాతో పాటు పరిచర్యలో నాతో కలిసి పనిచేసిన సహోదరుల్లో కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు వారు నన్ను విడిచి వెళ్ళిపోయారు అని పౌలు తన బాధను వ్యక్తం చేశారు. అందులో అలా వెళ్ళిపోయిన వారిలో ఫుగెల్లు, హెర్మోగెనే అనేవారు. అంటే ఇక్కడ గమనించండి, అన్నీ బాగున్నప్పుడు మనతో చక్కగా కలిసి పనిచేసేవారు చాలామంది ఉంటారు. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మనతో నిలబడేవారు బహు తక్కువ మంది ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు కూడా ఉండరు. కానీ గొప్ప సంగతి ఇక్కడ ఏంటంటే, పౌలు గారు వీళ్ళు నన్ను విడిచి వెళ్ళిపోయారు, కానీ నా ప్రభువు నన్ను విడిచిపెట్టలేదు అంటున్నాడు. యేసు ప్రభు వారు కూడా అదే మాట అంటారు, మీరందరూ నన్ను విడిచి నన్ను ఒంటరివాణ్ణి చేస్తారు, కానీ నేను ఎప్పటికీ ఒంటరివాణ్ణి కాను, నా తండ్రి నాతో ఉన్నారట. దేవుని పరిచర్యలో, దేవుని బిడలగా విశ్వాసములో, అది పరిచర్య అవ్వచ్చు, విశ్వాస జీవితం అవ్వచ్చు, కొన్నిసార్లు మనకింతమంది ఉన్నారా మనతో పాటు అనే ఫీలింగ్ వస్తుంది. కొన్నిసార్లు నేను ఏకాకిన ఒంటరి దాన్ని అనే ఫీలింగ్ కూడా వస్తుంది. అయితే మనల్ని నమ్మించి నేను నీతో ఉన్నానని చెప్పి సడన్గా మనల్ని ఒంటరి చేసేస్తారు ఒక్కొక్కసారి. అటువంటి వారి విషయంలో యేసు ప్రభువు కానీ ఆయన శిష్యులు కానీ ఎన్నడూ కోప్పడలేదు. యేసు ప్రభువుని పేతురు ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకాడు. కానీ యేసు ప్రభు పేతురు యొక్క దీనస్థితిని చూచి, ఆ పిరికితనాన్ని చూసి జాలి చూపించాడు, కానీ కోప్పడలేదు. యేసు ప్రభుని విడిచిపెట్టిన ఏ శిష్యుడి మీద కూడా యేసు ప్రభు కోప్పడలేదు. అదే విధమైనటువంటి హృదయం కలిగిన వాడు పౌలు గారు కూడా. చూడండి, ఇక్కడ తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, ఆసియాలో వారందరూ నన్ను విడిచిపోయారు. ఇప్పుడు అన్యులు కాదు విడిచిపెట్టిన వాళ్ళు. విడిచిపోయారంటే ఎవరు? సహోదరులే, తనతో పాటు ఉన్నవారు. కానీ వాళ్ళ గురించి ఏమన్నారో చూడండి. అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో అంటారు, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడనూ నా పక్షమున నిలవలేదు, ఒక్కడు కూడా నా పక్షం నిలవలేదు అన్నాడు. అలాగని చెప్పి వారి మీద కంప్లైంట్ చేయట్లేదు. తర్వాత లైన్లో ఏమన్నారు చూడండి, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అలాగే నేను వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు, అలాగని వారిని దేవుడు శిక్షించాలని నేను కోరను. వారి యొక్క బలహీనతను బట్టి జాలి చూపుతున్నాడు ఇక్కడ భక్తుడైన పౌలు. తర్వాత నెక్స్ట్ వచనంలో ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. కొదమ సింహాల లాంటి మమ్మలను సర్వనాశనము చేయడానికి పొంచి ఉన్న వారి నోళ్ళ నుండి దేవుడు నన్ను తప్పించాడు. ఆయనే నాకు తప్పించాడు, ఆయన నాకు తోడున్నాడు. కాబట్టి నేను నీకు తోడున్నాను కదా అన్న వాళ్ళు ఎవ్వరు కూడా లేరు, అందరూ పారిపోయారు. గమనించండి ప్రియులారా, మన జీవితంలో ఎప్పుడూ ప్రభు మనకు తోడుంటాడు. నేను నిన్ను విడువను, ఎడబాయనని దేవుడు చెప్తున్నాడు. మనల్ని ఎప్పుడు ఆయన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, చివరి వరకు మనతో ఉన్న దేవుడు. ఇక్కడ పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, అందరూ నన్ను విడిచిపెట్టేశారు, ఆ ఫుగెల్లు, హెర్మోగెనే అనేవారు నన్ను విడిచిపెట్టేశారు, అయితే వారి మీద నేను నేరం మోపట్లేదు అన్నాడు. కానీ విడిచిపెట్టకుండా పౌలు గారితో ఉన్న వ్యక్తులను బట్టి ఆయన ఏమన్నాడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే, ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలు గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించాను. కొంతమంది నా సంఖ్యలు బట్టి, నాకు కష్టాలు బట్టి నన్ను విడిచి వెళ్ళిపోయారు. కానీ ఈ ఒనేసిఫోరస్ నా దగ్గరికి వచ్చి
యోనేసిఫోరు నాకు పరిచర్య చేశాడు, నాకు ఎంతగానో మేలు చేశాడు, మేలు చేసినందుకు ప్రభువు అతని కుటుంబాన్ని దీవించును గాక అన్నాడు. ప్రభువు దినమందు అతడు దేవుని చేత కనికరము పొందును గాక అన్నాడు. ఇక్కడ 2 విషయాలు గమనిద్దాం. పౌలును విడిచిపెట్టి పౌలు ఒంటరి చేసిన వాళ్ళు ఉన్నారు. పౌలు ఆపదలు ఉన్నాడని వెతుక్కొచ్చి పౌలుకు పరిచర్య చేసినోడు ఉన్నారు. విడిచిపెట్టిన వారిని పౌలు గారు కోపపడలేదు, వారి మీదకి ఏ విధమైనటువంటి తీర్పు రావాలని కోరుకోలేదు. వారి మీద దేవుడు దయచూపు గాక అన్నాడు. మేలు చేసిన వారిని మాత్రం పౌలు గారు హృదయపూర్వకంగా దీవించాడు. ప్రభువు ఆయన 2వ రాకడలో వారి క్రియలను బట్టి ఫలం ఇచ్చేటప్పుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారిని దీవించును గాక అన్నాడు. దిస్ ఈజ్ ద ట్రూ నేచర్ ఆఫ్ ఎ క్రిస్టియన్. దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ఎ గుడ్ క్రిస్టియన్. ఒక మంచి క్రైస్తవుని యొక్క గుణం. మనకి మేలు చేసిన వారిని దీవించాలా, మనకి కీడు చేసినా లేక మనల్ని విడిచి వెళ్ళిపోయినా వాళ్ళ మీద కోపం పెట్టుకోకూడదు. వారిని ఏ విధంగా కూడా మనము శిక్షించకూడదు, లేకపోతే తీర్పుకు అప్పగించకూడదు. వారి మీద జాలి చూపాలి, దయ చూపాలి తప్ప వారిని నోటి మాటతో కూడా తోలనాడకూడదు. అటువంటి హృదయం మనం కలిగి ఉందాం. అది యేసయ్యలో ఉంది, పౌలు గారిలో ఉంది. ఆ యేసయ్యను వెంబడించిన మనలో కూడా ఉండాలి. ఎవరు మన శత్రువులు కాదు, ఎవరిని కూడా మనం తోలనాడొద్దు. వాళ్ళ మీద జాలి చూపుదాం, మేలు చేసిన వారిని దీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనకు దీవెనకరంగా మన వ్యక్తిగత జీవితానికి ఉపయోగకరంగా ఫలింపజేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా నా తండ్రి, ఈరోజు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. ఈ వాక్యానుసారముగా మాకు మేలు చేసిన వారు ఉన్నారు అయ్యా. మమ్మల్ని మధ్యదారులు వదిలేసిన వారు ఉన్నారు. వదిలేసిన వారి పట్ల కోపం పెట్టుకోకుండా, ద్వేషం ఉంచకుండా, నోటి మాటతో కూడా వారిని తోలనాడకుండా, వారి మీద జాలి చూపుటకును, మేలు చేసిన వారిని దీవించి వారి ప్రత్యుపకారం చేయుటకును మమ్మల్ని పరిశుద్ధాత్మతో నడిపించి నిజమైన మంచి క్రైస్తవ హృదయం కలిగి జీవించే జీవితం మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, తోడు ఇప్పుడెల్లప్పుడు మనకి తోడుండి నడిపించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.